పటాన్చెరు పాసమైలారం పేలుడు ఘటనలో మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది. పేలుడు ధాటికి కార్మికులంతా చెల్లాచెదురుగా పడిపోయారు. వీరిలో 26 మంది మరణించారు. వారిని గుర్తుపట్టలేనంతగా డెడ్ బాడీలు ఛిద్రమైపోయాయి. కేవలం 4 మృతదేహాలను మాత్రమే గుర్తించగలిగారు అధికారులు. మిగిలిన మృతదేహాలకు కూడా DNA పరీక్షలు చేయాలని నిర్ధారించారు. DNA పరీక్షల తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించబోతున్నారు. మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలతో పటాన్చెరు ఆసుపత్రికి ఫోరెన్సిక్ డాక్టర్ల బృందం వెళ్లింది. DNA పరీక్షలు నిర్వహించి బంధువులకు మృతదేహాలను అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 10 అంబులెన్స్లను సైతం రెడీ చేసింది. ఉదయం ఈ ప్రమాదం జరగగా సాయంత్రం వరకు రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. ఉదయం 11 ఫైర్ ఇంజన్లు ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. అయితే పేలుడు ధాటికి 3 అంతస్తుల భవనం కూలిపోగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ శిథిలాలు తొలగించేందుకు NDRF, SDRF, హైడ్రా సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. భారీ క్రేన్ల సాయంతో శిథిలాలను తొలగించారు. అయితే సాయంత్రం తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీనికి తోడు ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో కాసేపు సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 2 గంటల తర్వాత వర్షంలోనే సహాయక చర్యలు చేపట్టారు రెస్క్యూ సిబ్బంది. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి కెమికల్ కంపెనీ పేలుడు ఘటన మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల సంఖ్య 26కు చేరుకుంది. మృతుల్లో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ మేనేజర్ కూడా ఉన్నారు. ఇక తీవ్రంగా గాయపడిన వారికి ICUలో చికిత్స అందిస్తున్నారు. ఎయిర్ బాయిలర్ హై ప్రెషర్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారించారు. SDRF, NDRF, హైడ్రా సిబ్బంది శిథిలాలు తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించడంతో కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు భవనం కూలిపోగా మరో భవనానికి బీటలు వచ్చాయి. కార్మికుల్లో పలువురు ఫోన్లు పనిచేయకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన కనిపిస్తోంది. పరిశ్రమలోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికుల కుటుంబాలు ప్రయత్నించాయి. తమ వారి ఆచూకీ చెప్పాలంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలోకి వారిని వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇక సిగాచి కంపెనీలో జరిగిన దుర్ఘటనపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. పరిశ్రమల్లో పనిచేసే ప్రదేశాల్లో కనీస భద్రత ఉండట్లేదని, వలస కార్మికులతో తక్కువ వేతనంతో, అన్స్కిల్డ్ వర్కర్లతో రియాక్టర్ల దగ్గర పనులు చేయించడం వల్లే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సిగాచి ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద బాధితుల సహాయక చర్యలు ప్రభుత్వం వేగవంతం చేసింది. బాధితుల సహాయక చర్యల కోసం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ చేశారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని చందానగర్, ఇస్నాపూర్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రులు దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, SP పరితోష్ పరిశీలించారు. సహాయక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.